హలో ఫ్రెండ్స్, బాగుండారా? నేనైతే బాగా చక్కగా ఉన్నాను. ఇవాళ వచ్చేసి చికెన్తో హనీ వేసుకొని మంచి ఫ్రై ఐటెం అయితే చేసేసుకుందాం. ముందుగా చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఉప్పు, గరం మసాలా ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే నేను కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చి కొంచెం మైదా పిండి. ఈ మైదా పిండి మనకు వద్దు అనుకుంటే బియ్య పిండి కూడా వేసేసుకోవచ్చు. ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. మ్యారినేట్ చేసి ముందుగా పక్కన పెట్టుకోవాలి. ఇలా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని నూనె వేసుకొని కలిపి పెట్టుకున్నవన్నీ ఒక అరగంట సేపు నానినాక ఇలా మనం అన్నీ ఫ్రై చేసుకోవాలి. బోన్లెస్ అయితే చాలా బాగుంటాయి. ఇది ఎముకలతో పాటు చేశాను నేను ఇంట్లో మిగిలిన చికెన్ని. మీరు కూడా ఇలా చేసేసుకోండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక వేరే గిన్నెలోకి తీసేసుకొని శుభ్రంగా మిగిలినవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి. అది పక్కన తీసేసుకొని ఒక చిన్న బాండ్లు పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా వేసుకొని కొంచెము సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కోసుకొని కొన్ని ఆనియన్స్ వేసుకొని కరివేపాకు కొంచెం నువ్వులు అన్నీ వేసుకొని బాగా వేపేసుకోవాలి. ఇది వేపేసుకున్నాక మంచి రంగు రావాలి. ఇప్పుడైతే నేను ఆరిగానో కొంచెం ఇంట్లో ఉంటే అది వేసాను. అలాగే సోయా సాస్ కూడా కొంచెం వేసుకొని మంచి కారం కూడా కొంచెం స్పైసీనెస్ కోసం వేసుకొని వేపుకోవాలి. అలాగే కొంచెం కార్న్ ఫ్లోర్లో వాటర్ వేసుకొని అది కలిపి ఇందులో పోసేసుకోవాలి. మనకు కొంచెము లిక్విడ్గా వస్తుంది. ఇప్పుడైతే కొన్ని జీడిపప్పులు బాగా నూనెలో వేయించుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని పైన హనీతో బాగా కలుపుకోవాలి. లాస్ట్లో చివరాకరణ మనము కొత్తిమీర చల్లుకొని ఇలా ప్లేట్లో డెకరేట్ చేసుకొని పక్కకు తీసుకొని తింటే ఉంటుంది చూడండి. మళ్ళీ జన్మంటూ ఉంటే చికెన్తోనే పుట్టాలని అనిపిస్తుంది. మా వాడికి ఇస్తే మా చిన్నవాడికి అబ్బాబ్బా ఎలా ఉంది, భలే ఉంది మమ్మీ, రోజు నాకు చేసి పెట్టాను అడుగుతున్నాడు. మీరు కూడా ఇలా చేసుకొని పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి. మీకు ఎలా వచ్చిందో నాకు మాత్రం చెప్పకుండా ఆపద్దండి. ఇది చూసిన వాళ్ళు ఒక లైక్ చేసి సంతోషంగా సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మీకు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అందరికీ సెలవు. టాటా, బాయ్ బాయ్, సీ యూ. సూపర్గా ఉంది.